ఒక చిన్న ఊరి కుర్రాడు స్కూల్లో కంప్యూటర్స్ అంటే ఏంటో కూడా తెలియని స్థితి నుంచి 10 ఏళ్లలో ఇండియాలోనే కాదు ప్రపంచంలో అతిపెద్ద హోటల్ కంపెనీని స్టార్ట్ చేశాడు. అతని పేరు ఫౌండర్ అండ్ గ్రూప్ సిఇఓ రితేష్ అగర్వాల్. కంపెనీ ఓయో రూమ్స్. నెట్వర్క్ 16,000 crores పైగా. ఇంత పెద్ద జర్నీ ఎలా పాసిబుల్ అయింది? తన చదువు కూడా ప్రాపర్లీ కంప్లీట్ చేయలేదు, కానీ ఇంత పెద్ద భారీ ఎంపైర్ని ఎలా నిర్మించాడు? ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం రితేష్ చైల్డ్హుడ్ ఎలా స్టార్ట్ అయింది, తన మొదటి బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాడు, కాలేజ్ డ్రాప్ అవుట్ అవడానికి రీజన్ ఏంటి, ఓయో ఎలా స్టార్ట్ అయింది, ఫ్యామిలీ రిజెక్షన్ ని ఎలా ఫేస్ చేశాడు. ఇది మోటివేషనల్ స్టోరీ కాదు బ్రో, దిస్ ఈస్ ద రియల్ రోడ్ మ్యాప్ ఆఫ్ గట్స్ ప్లస్ విజన్. రితేష్ 1993లో ఒడిశాలో ఒక చిన్న ఊరైన బిసామ్ కటక్ అనే ప్రాంతంలో జన్మించాడు. అతనిది ఒక మిడిల్ క్లాస్ మార్వారి ఫ్యామిలీ. తండ్రి జనరల్ స్టోర్ నడిపేవారు. చిన్నప్పటి నుంచి రితేష్ కి చాలా క్యూరియాసిటీ ఎక్కువ. తన ఫ్రెండ్స్ కార్టూన్స్ చూస్తే ఇతను మాత్రం గూగుల్లో కార్టూన్స్ ఎలా తయారు చేస్తారని వెతికేవాడు. ఒకసారి తన స్కూల్లో కంప్యూటర్స్ వచ్చాయి, కానీ రూల్స్ ప్రకారం 6th క్లాస్ స్టూడెంట్స్ కి మాత్రమే కంప్యూటర్స్ వాడే పర్మిషన్. రితేష్ ఉన్నాడు 4th క్లాస్లో. బట్ తను బోల్డ్ గా మేడం అడిగాడు, నేను మీకు కంప్యూటర్స్ ఇన్స్టాల్ చేయడంలో హెల్ప్ చేస్తాను, కానీ నాకు కంప్యూటర్స్ యూజ్ చేసే ఛాన్స్ ఇవ్వండి అని. అక్కడి నుంచి టెక్ ప్లస్ ఎక్స్ప్లోర్ చేసే హ్యాబిట్ మొదలైంది రితేష్ కి బిజినెస్ అంటే చాలా లవ్. ఒక రోజు తన అక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే సబ్జెక్ట్ చదువుతుంటే ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఎవరు అనే డౌట్ వచ్చింది రితేష్ కి. గూగుల్లో సెర్చ్ చేశాడు ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటి అని. ఏ పర్సన్ హూ సాల్వ్స్ ద ప్రాబ్లమ్ యూజింగ్ బిజినెస్. అంతే, తన గుండెల్లో సింపుల్ గా పర్మనెంట్ గా ఒక గోల్ ఫిక్స్ అయిపోయింది. డాక్టర్ కాదు, ఇంజనీర్ కాదు, నేను ఎంటర్‌ప్రెన్యూర్ అవుతాను అని. రితేష్ చిన్నవాడైన ఎయిర్టెల్ సిమ్ కార్డ్స్ అమ్మడం, స్మాల్ ఐడియాస్ ఇన్నోవేట్ చేయడం, ఫ్రెండ్స్ తో కలిసి టీ స్టాల్ పెట్టడం మొదలు పెట్టాడు. రితేష్ హైయర్ స్టడీస్ కోసం కోటా వెళ్ళాడు, ఐఐటి ప్రిపరేషన్స్ కోసం. కానీ అక్కడ బుక్స్ లో మునిగిపోయిన అట్మాస్ఫియర్ ని చూసి ఇది నా లైఫ్ కాదని ఫీల్ అయ్యాడు. ఇతనికి తెలిసింది మూడే: ట్రావెల్ చేయడం, హోటల్స్ చెక్అవుట్ చేయడం, రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ని అబ్జర్వ్ చేయడం. అందుకే అప్పుడు ఒక డిసిజన్ తీసుకున్నాడు, పుస్తకాల్లో కాదు, యాక్చువల్ ప్రపంచంలో నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని. అలా కోటా నుండి ఢిల్లీకి షిఫ్ట్ అయ్యాడు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు రితేష్ కి. హోటల్స్ లో స్టే చేసేవాడు. ఒక్కొక్క హోటల్లో న్యూ ఎక్స్పీరియన్సెస్ దొరికేవి రితేష్ కి. అలా ట్రావెల్ చేస్తూ ఒక మేజర్ ప్రాబ్లమ్ ని కనిపెట్టాడు. బడ్జెటెడ్ హోటల్స్ లో క్లీన్నెస్ లేదు, కొన్ని రూమ్స్ వేకెంట్ ఉన్న కస్టమర్స్ లేరు, ట్రావెలర్స్ బుక్ చేసేటప్పుడు క్లారిటీ లేదు. ఇవన్నీ కనెక్ట్ చేసి 2012లో స్టార్ట్ చేశాడు ఓరావెల్ స్టేస్ అనే వెబ్సైట్. ఇది ఒక అగ్రిగేటర్, హౌస్ ఓనర్స్ వేకెంట్ రూమ్స్ పెట్టగలిగే ఒక ప్లాట్ఫామ్. అయితే కస్టమర్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయాడు ఈ అగ్రిగేటర్ తో. కానీ కస్టమర్స్ రివ్యూస్ ఇచ్చేవారు, క్లీన్నెస్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, ఫొటోస్ మిస్ మ్యాచింగ్ గా ఉన్నాయి వెబ్సైట్ లో అని. కానీ ఇక్కడ ప్రాబ్లం ఐడెంటిఫై అయింది రితేష్ కి. ఇతను కాలేజ్ లో జాయిన్ అయ్యాడు, కానీ క్లాస్ కి ఎప్పుడు అటెండ్ అయ్యేవాడు కాదు. ఫుల్ ఫోకస్ తన స్టార్ట్అప్ మీదే ఉండేది. ఒక రోజు ఒక మూవీ చూశాడు, ద సోషల్ నెట్వర్క్. ఇది మార్క్ జుగర్బర్గ్ స్టోరీ. చూసిన క్షణం నుంచి ఇన్స్పిరేషన్ పీక్స్ లోకి వెళ్ళింది. ఒక కాలేజ్ డ్రాప్ అవుట్ గాయ్ ఫేస్బుక్ అనే పెద్ద సోషల్ ఇంటర్ఫేస్ ని తయారు చేశాడు. ఇలానే ఏదో ఒక పెద్ద చేయాలనిపించింది రితేష్ కి. ఆయన వెంటనే అప్లై చేశాడు ద ఫెలోషిప్ అనే ప్రోగ్రామ్ కి. ఇది పేపాల్ కో ఫౌండర్ అయిన పీటర్ థిల్ తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కి సెలెక్ట్ అయితే కొంత అమౌంట్ అయితే ఇస్తారు స్టార్ట్అప్ కి ఫండింగ్ కోసం. కానీ ఈ ప్రోగ్రామ్ కి సెలెక్ట్ అవ్వాలంటే 2 సింపుల్స్ రూల్స్ ఉన్నాయి. ఏజ్ 20 years లోపట ఉండాలి, కాలేజ్ డ్రాప్ అవుట్ అయితే అయ్యి ఉండాలి. రితేష్ ఈ 2 రూల్స్ కి పర్ఫెక్ట్ ఫిట్. అప్లై చేశాడు, లక్కీగా సెలెక్ట్ కూడా అయ్యాడు. 50 lakhs ఫండింగ్ అతని చేతికి వచ్చేసింది. ఒక రోజు రితేష్ ఫాదర్ ఢిల్లీకి వచ్చారు. రితేష్ హాస్టల్లో లేకపోవడం చూసి, హోటల్ ఓనర్స్ తో బిజినెస్ స్టార్ట్ చేయడం చూసి షాక్ అయ్యారు. ఇతను చదువు మానేశాడా అని. రితేష్ కామ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు, నాకు 1 సంవత్సరం టైం ఇవ్వండి, నేను 1 year లో నేనేం అచీవ్ చేయలేకపోతే నేను కాలేజ్ తిరిగి వెళ్ళిపోతాను అని. ఇక్కడే అసలు టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అయింది రితేష్ లైఫ్ లో. తనకి ఇప్పుడు అర్థమైంది ఏం చేయాలి అని. ప్రాబ్లం అగ్రిగేటర్ ద్వారా సాల్వ్ కాదు, హోటల్ ఎక్స్పీరియన్సెస్ బాగుండాలంటే ముందుగా హోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని చేంజ్ చేయాలి అని. ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది రితేష్ కి, మన హోటల్స్ కి సాఫ్ట్వేర్ అండ్ స్టాండర్డ్స్ ప్రొవైడ్ చేద్దాం, బ్రాండ్ యూనిఫామ్ గా ఉండాలని. ఇలా బర్త్ అయింది ఓయో, ఆన్ యువర్ ఓన్ రూమ్స్ అని. ఈ మోడల్ లో బడ్జెటెడ్ హోటల్స్ తో టైఅప్ చేశాడు, రూమ్స్ నీట్ గా స్టాండర్డైజ్ చేశాడు, ఫొటోస్, యాప్స్, సిఆర్ఎం, బిల్లింగ్ సిస్టమ్ ని స్టార్ట్ చేశాడు. ప్రతి హోటల్ ఒక ఫ్రాంచైజీ లైక్ మోడల్ లో ఓయో బ్రాండింగ్ తీసుకొచ్చాడు. కస్టమర్స్ ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓనర్స్ ఆల్సో గెట్స్ బుకింగ్స్. రితేష్ విజన్ చూసి లైట్ స్పీడ్ వెంచర్స్ మొదటి ఇన్వెస్ట్మెంట్ చేసింది. తర్వాత సాఫ్ట్ బ్యాంక్, సెకోవియా, గ్రీనాక్స్ క్యాపిటల్ వంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా వచ్చారు. ఫండింగ్ లక్షల్లో కాదు, కోట్లలో జరిగింది. ఓయో రాకతో బడ్జెటెడ్ హోటల్స్ ఇండస్ట్రీనే మార్చేసింది. కానీ ఛాలెంజెస్ లేకపోలేదు రితేష్ కి. సమ్ హోటల్స్ ఓనర్స్ రూల్స్ ఫాలో చేయలేకపోవడం, ఫేక్ రివ్యూస్, క్లీనినెస్ ఇష్యూస్, ఓవర్సీస్ ఎక్స్పాన్షన్ లో ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. కానీ రితేష్ టీమ్ వీటన్నిటిని స్లోగా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పటికి రితేష్ ఏజ్ 31 years ఓన్లీ. అయితే ఓయో 80+ కంట్రీస్, 1 million+ రూమ్స్, 16,000 crores నెట్వర్క్,
5,000+ ఎంప్లాయీస్ తో రాణిస్తుంది. ఇతని విజన్ సింపుల్. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ బయటికి వెళ్ళినప్పుడు బడ్జెట్ లో హోటల్ రూమ్స్ అందాలంటే ఓయో ఉండాలి. ఒక చిన్న ఊరు కుర్రాడు, రిచ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు, ఐఐటి కాదు, ఐఐఎం కాదు, కానీ డ్రీమ్ ఉంది, డైరెక్షన్ ఉంది, ఎగ్జిక్యూషన్ కూడా ఉంది. రితేష్ మనకు చెప్పే ఒకే పవర్ఫుల్ లెసన్, ప్రాబ్లమ్స్ లో ఐడియాస్ ఉన్నాయి, మనకు కష్టంగా అనిపించే సిచ్యువేషన్ లోనే ఫ్యూచర్ ఐడియాస్ దాగున్నాయి. బ్రో, నెక్స్ట్ టైం ట్రావెల్ చేస్తే ఓయోలో స్టేజ్ చేయకపోయినా రితేష్ జర్నీ గుర్తుపెట్టుకో. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్స్ లో ఓయో అని టైప్ చేసి సపోర్ట్ చూపించండి. జై శ్రీరామ్.